రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, చింతకుంట విజయరామరావు గారి నాయకత్వం, చింతకుంట విజయరామరావు గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 141 సంవత్సరాల తర్వాత ఈరోజు జెండా ఆవిష్కరించుకోవడం చాలా శుభసూచకం. కాంగ్రెస్ పార్టీ అనేది దేశానికి ఒక వెన్నెముక. కాంగ్రెస్ పార్టీ లేనిదే దేశం లేదు. పేదలకు, బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలకు అందరికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరినీ చేతబట్టి కాంగ్రెస్ పార్టీ పైకి తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే నెహ్రూ గారు, తర్వాత ఇందిరా గాంధీ గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా మన్మోహన్ సింగ్, అదేవిధంగా పివి నరసింహారావు వీళ్ళందరూ వాస్తవంగా ఈరోజు ఇంత పెద్ద టెక్నాలజీ రావడానికి మూల కారణం రాజీవ్ గాంధీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ టెక్నాలజీతోనే ఇవాళ ప్రజలందరికీ అందుబాటులోకి ఈ టెక్నాలజీ రావడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజల కొరకు పుట్టిన పార్టీ. అది మొదటి నుంచి కూడా పేద ప్రజల యొక్క బాగోగులు చూడాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేసి రైతులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, ప్రజలను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, అందరినీ సంక్షేమ పథకాలను అన్నిటి కూడా ఒక సమన్యాయంగా తీసుకొని పోయి ఈరోజు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి కళాశాలలో, పేద విద్యార్థులు చదువుకున్నటువంటి గురుకులాల్లో కూడా తన సొంత ఖర్చులతోని అక్కడ గ్లీజర్లు ఏర్పాటు చేయడం, అక్కడ అదనపు గదులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వైద్య పరంగా వస్తే పెద్దపల్లిలో నా భూతం నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు పేద ప్రజానీకం అందుబాటులోకి వైద్యాన్ని తీసుకొచ్చి ఆ ఓపీని కూడా అనేక రేట్లను, ఎక్కువ రేట్లను పెంచి ఈరోజు పేద ప్రజలను ఆదుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో విజయన్న గారు అని సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి పేద ప్రజలను ఆదుకునేటువంటి నాయకత్వాన్ని, పేద ప్రజలను ఆదుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, ప్రజలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈరోజు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి మండల ప్రజలందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ యొక్క ఆశీర్వాదం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ విధంగానే విజయన్న నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు కోరుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు అలీపూర్ గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పడిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన బత్తుల దామోదర్ గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు.